మనం ఈ పార్కుకు మెయిన్గా వచ్చింది తెనేటి పార్కుకు ఈ షిప్పుని చూడడానికి. అయితే ఈ షిప్ వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి అయితే కొట్టుకొని రావడం జరిగింది. కొట్టుకొని వచ్చిన తర్వాత మరి ఎందుకో ఏం కారణాల వల్లనో ఇది ఇటే ఉండిపోయింది. అయితే దీని మీద ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసి షిప్ మీద మరి కొన్ని కారణాల వల్ల ఇంకా ఓపెన్ అయితే కాదు. మళ్ళీ ఏంటంటే కొన్ని పనులు అయితే నడుస్తాను, అది కనిపిస్తాను. కానీ షిప్ చూడొచ్చు అబ్బాయి ఎంత పెద్దగా ఉన్నది. ఇక్కడ ఫొటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. కాళ్ళు ఇవే కాళ్ళు మొత్తం మండల భలే ఉంది కానీ భలే ఉంది. ఇక్కడ నుంచి అది ఇప్పుడు తెన్నేటి పార్క్ వచ్చాం. ఇక్కడే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ ఉంటుందట. ఈ పార్క్కి అయితే రాలేదు నేనైతే, ఆ షిప్ చూడడానికి మెయిన్ వచ్చిన. ఆ ఎంట్రన్స్ అయితే చూడండి, తెన్నేటి పార్క్ ఈయనే కదా తెన్నేటి విశ్వనాథ్ స్వతంత్ర సమరయ్య పార్కే ఉంది. ఒక మొక్కలు పార్క్ చాలా బాగుంది. ఆ షిప్ దగ్గరికి వెళ్తాను. చాలామంది వచ్చారు. బీచ్ బాగున్నది, చూడడానికి కూడా నీట్గా ఉన్నాయి. భలే ఉంది వ్యూ మాత్రం. ఇంకా మస్తు వస్తుంది వ్యూ మస్తు వస్తుంది వ్యూ. ఇక్కడ ఇంకా దిక్కు హైలైట్ ఉంది. అది చూడచ్చు ప్లస్ షిప్ సీనరీ ఉన్నట్టు మంచిగా ఆడుకుంటారు పిల్లలు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం ఇక్కడ ఉంటుంది అన్న పెన్సిల్ స్కెచ్ ఇక్కడ ఉండదు. ఆర్కే బీచ్ బొమ్మ ఆర్కే బీచ్ కదా. ఇదే మనం ఈ పార్కుకు మెయిన్గా వచ్చింది తెనేటి పార్కుకు ఈ షిప్పుని చూడడానికి. అయితే ఈ షిప్ వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి అయితే కొట్టుకొని రావడం జరిగింది. కొట్టుకొని వచ్చిన తర్వాత మరి ఎందుకో ఏం కారణాల వల్లనో ఇది ఇటే ఉండిపోయింది. అయితే దీని మీద ఒక రెస్టారెంట్ ప్లాన్ చేసి షిప్ మీద మరి కొన్ని కారణాల వల్ల ఇంకా ఓపెన్ అయితే కాదు. మళ్ళీ ఏంటంటే కొన్ని పనులు అయితే నడుస్తాను, అది కనిపిస్తాను. కానీ షిప్ చూడొచ్చు అబ్బాయి ఎంత పెద్దగా ఉన్నది. హైపాంగ్ 45 అయితే ఇక్కడ ఈ హ్యాంగర్ కింద ఇక్కడ వీళ్ళు చైన్లు కట్టారు కదా, ఈ చైన్లలో కూడా ఒక చైన్ తెగిపోయిందట. ఒక అల్ల వచ్చినప్పుడు ఒకటే చైన్ ఉన్నదట. కానీ ఎంత పెద్దగా వచ్చింది చూడచ్చు, చాలా పెద్దగా ఉంది. ఒకసారి మీకు ఇది దగ్గర నుంచి చూపిస్తా షిప్ మొత్తం ఎట్లున్నదో చూడండి. ఇక్కడ అలో చూడాలి, చాలా పెద్దగా ఉంది. అయితే ఇది అల్లకు పడిపోతుంది అని చెప్పి పడకుండా ఈ దుడ్డుతో చూసి కదా అక్కడ కట్టిరు. అక్కడ అట్లా షిప్కి అన్ని వైపులా అట్లా కట్టిరు. అటువైపు కూడా చూడవచ్చు మొత్తం. ఇంత దూరం వచ్చింది ఇదే షిప్కి. అట్లా లాస్ట్ దాకా చూపిస్తా ఒకసారి షిప్. కింద చూసిన దొప్ప పడ్డది అలా గమనించేది. ఇదంతా ఇక వాళ్ళు తాకి ఎంత పెద్ద ఉన్న షిప్ అది. మనకి ఏది దొరికిన వదిలేరు. ఇగో మళ్ళా వాడెవడో వాడెవడో వీళ్ళు ఎవరో తెలిస్తే కామెంట్ చేయరు. ఎటు చూడు వీళ్ళకి ఇదే పని ఉన్నది. ఇక్కడ వాటర్ వచ్చేదే కాదు.
దాని పెయింట్ ఆన్ చూడన్న వెనక నేను చెప్పిన చూడు పెయింట్ వర్క్ నడుస్తుంది అన్న అది పెయింట్ రెనోవేషన్ అని రెనోవేషన్ ఇది చూడు ఇది వెళ్ళే డోరు ఎంట్రన్స్ అబ్బా 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 ఏమన్నా ఇక్కడ ఫొటోస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి కాళ్ళు ఇవే కాళ్ళు మొత్తం మండల ఇవైపు నుంచి మీకు వెనకటి ఫ్యాన్ అది నడుస్తాయి కదా అక్కడ కూడా అయిపోయినట్టుంది కదా చైనా అక్కడ లేదు అది ఉన్నది కదా స్టాండ్ అదే ఉంది కానీ ఇప్పుడు మనం కొద్దిగా ఈ రంగు వెళ్దాం సీనరీ మాత్రం మస్తు ఉన్నది ఇప్పుడు వచ్చినాం ఇది వచ్చేసి వ్యూ పాయింట్ రిషికొండ బీచ్కి పక్కనే కదా రిషికొండ బీచ్ పక్కనే కదా అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ కింద మార్చారు వ్యూ పాయింట్ కింద మార్చిన తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ డౌన్ అయిపోయిందో వైఎస్ఆర్ పీకేఆర్ ఓన్లీ వ్యూ పాయింట్ చూసారుగా ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఉన్న పేరు అదే కాబట్టి వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం ఇప్పుడు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ఇప్పుడు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అలా అక్కడ ఉంది షిప్ ఇంకా మేబీ ఎన్టీఆర్ ఉంది మార్చొచ్చు అంతే ఎవరు దోసినట్టు అది ఉంది భలే ఉంది ఇక్కడ నుంచి అది పోదాం అన్నకి పోవచ్చు అక్కడికి తీసుకెళ్తా నేను భలే ఉంటుంది ఈ వ్యూ పాయింట్ ఎందుకు వర్త్ అనేది ఆడికి వెళ్ళినాక తెలుస్తుంది అందుకే ఇక్కడ భయ సూపర్ ఉంటుంది అని చెప్పిండు కొద్దిగా పోలే ఏంటిది అన్న నైట్ 12-1 గంటల వరకు ఇక్కడ జనాలు ఉండరు అంతేనా ఏ వ్యూ పాయింట్ దగ్గర ఎక్కడ ఉండవు ఆర్కే బీచ్ కూడా ఉండవు అంతేనా మా దగ్గర అక్కడ ట్యాంక్ బండి కాడ ఉన్నట్టు ఫేమస్ కానీ అల్లల సౌండ్ మాత్రం మస్తు వస్తుందన్న ఎక్కడ రానట్టు కొద్దిగా ఓపెన్ ఉన్నది కదా బాగా వచ్చింది కర్వ్ ఇది ఇదేమన్నా షూటింగ్ జరిగినా అన్న జరుగుతూ ఉంటాయి షాపింగ్ జరుగుతుంది ఎక్కువ షార్ట్ ఫిల్మ్ బాబా అలలు మీ దాకా వస్తానే అన్న నైట్ ఒకరోజు 10 గంటలకు వచ్చి క్రాపులు పట్టుకోవడానికి వచ్చాం గ్లౌజ్ వేసుకున్నాం అంతేనా ఇక్కడ దాకా వచ్చినాయి వాటర్ అప్పుడు ఎప్పుడు అలా ఉంటుంది కొంచెం బ్యాక్ వెళ్తాయి అంతే అంతేనా పున్నమి గ్లౌజులు పట్టుకుని క్రాపులు పట్టుకుని 8 క్రాపులు ఉంటాయి ఎక్కాలి వర్త్ వర్మ వర్త్ వర్త్ భలే పాయింట్ తీసుకొస్తుంది మంచిగా ఉన్నాయి ఇప్పుడు మనకి కింద ఉన్నాయి చూడన్న స్టోన్స్ ఇవి వాటర్ తాకే కొద్ది మెరుస్తాయి తెలుసా కానీ అలలు వచ్చినప్పుడు ఏర్పడుతుంది కదా ఎంత లోతుంది చాలా లోతుంది కదా ఇది చూడన్న స్టోన్ అన్న క్రాప్స్
ఏది చాలా చూడండి. ఇది వచ్చేసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్. రోడ్కే ఉంటుంది మెయిన్గా, మెయిన్ రోడ్కే. భలే ఉంది స్పాట్, మాత్రం సూపర్గా తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, అబ్బో అబ్బో వాటర్ చూడండి, అది చూడవచ్చు. రోజు చూడవచ్చు ఎంత ఘోరంగా వస్తుంది, ఎంత పెద్దగా వస్తుంది. ఆహా, అటువైపు చూడబాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తెన్నేటి పార్క్ యొక్క పూర్తి వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటా. వీడియో మాత్రం అద్భుతంగా ఉంది. ఈ ప్లేస్కి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు, కానీ ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్కరు చూడవచ్చు, నీట్గా క్లీన్గా సూపర్గా ఫ్లో మాత్రం. పక్కకే షిప్ రెస్టారెంట్ కూడా రెడీ అవుతుంది. ఆ కింద కూడా చూడవచ్చు, భలే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ మాత్రం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకు, వైజాగ్ సూపర్ అయితే వీడియోస్ తీసా. ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలీ వాచింగ్.